అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. దేవుని యందు విశ్వాసము చూడి. విశ్వాసము చాలా శక్తి కలిగినదని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిష్యులతో చెప్పడం జరిగింది. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనసులో మనకి ఏ సందేహం లేకుండా దేవుని యందు విశ్వాసం కలిగి మనం చెప్పగలగాలి. కొండను చూచి, కొండ నువ్వు వెళ్ళి సముద్రములో పడు అని మనసులో సందేహించకుండా చెప్పినప్పుడు అది మీకు లోబడును అంటుంది వాక్యం. విశ్వాసముతో మనం ఏం చేయాలంటే మాట్లాడాలి. మనం మాట్లాడే మాటలన్నీ ఎలా ఉంటాయంటే అపనమ్మకముతో కూడినటువంటి మాటలను పోలి ఉంటాయి. ఈ పని జరుగుతుంది అంటావా, ఇది అవుతుంది అంటావా అని ఎప్పుడు కూడా మనము అవిశ్వాసకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం, కానీ విశ్వాసముతో కూడినటువంటి మాటలు మన నోట రావు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు అంటున్నారు, ఈ కొండను చూచు నువ్వు వెళ్ళి సముద్రములో పడు అని మనసులో సందేహించకుండా చెప్తే అది జరుగుతుంది. మరి నీ మాటలు ఎలా ఉంటున్నాయి? సందేహంతో మాట్లాడుతున్నావా? ప్రభా నా పరిస్థితులు మార్చు, ప్రభా నా పరిస్థితులు మార్చు అని ఉపవాసం ఉండి మరీ కొంతమంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఏంటో ఏమో, దేవుడు విన్నాడో లేదో తెలియదు, జరుగుతుందో లేదో తెలియదు, ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉంటున్నాయి అని అపనమ్మకంగా మాట్లాడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, సందేహం లేకుండా మనము చెప్పినప్పుడు విశ్వాసముతో కొండను చూసి చెప్పాలి. ఈరోజు ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో, ఏ ఆటంకాలు అయితే ఉన్నాయో, ఏ శోధనలు అయితే ఉన్నాయో వాటిని చూచి నువ్వు చెబితే అది నీకు లోబడుతుందని ప్రభు చెప్తున్నారు. కనుక ఏదైతే నీకు ఆటంకంగా ఉందో దాన్ని చూసి విశ్వాసంతో మాట్లాడు, అది నీకు దూరంగా వెళ్ళిపోతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈరోజు నిబిడలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు తోడుగా ఉండండి. వారి అవసరములన్నిటినీ తీర్చండి. వారి ఉద్యోగములకు తోడుగా ఉండండి. వారి రాకపోకల్లో మీ కాపుదల దయచేయండి. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఎవరికి ఏ కొదువ లోటు లేకుండా అందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి రోజంతా నిబిడలు సంతోషంగా ఉండులాగా మీ సన్నిధి తోడు నిబిడలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.